నమస్తే, నేను మీ కౌశిక్. హోమ్ లోన్ యొక్క వడ్డీ రేట్లు చాలా తగ్గాయి. యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో తక్కువలో తక్కువ 6.4% మాత్రమే. అలా తగ్గాయి కదా అని చెప్పి చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు. చేయండి, తప్పేం లేదు. కాకపోతే అప్లై చేసే ముందు మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. మీ మనసే జవాబు ఇస్తుంది. ఫస్ట్ వన్, అసలు నాకు ఎంత లోన్ కావాలి? ఈ క్వశ్చన్ వేసుకోండి. చాలామంది చేసే తప్పేంటంటే డైరెక్ట్గా ఫ్లాట్ని చూస్తారు, బిల్డర్కి అడ్వాన్స్ మొత్తం ఇచ్చేస్తారు, బుక్ చేసుకుంటారు. వాళ్ళు కడుతూ ఉంటారు ఇంకా, కానీ బుక్ చేసుకుంటూ ఉంటారు. బుక్ చేసుకొని అందరితోని చెప్పేస్తారు, చూడు నా ఫ్లాట్ 5 లక్షలు కట్ట అడ్వాన్స్ నాదే అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళి హోమ్ లోన్కి అప్లై చేస్తూ ఉంటారు. మన ఆదాయం, సిబిల్ స్కోర్ అంతా మంచిగా ఉంటే ఓకే, మంచిగా లేకపోతే సో తక్కువ లోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు, అది మనకు వచ్చేది 10 లక్షలే, లేకపోతే 20 లక్షలే మిగతా డబ్బు. సో తీసుకోరన్నమాట, ఇంకా వదిలేస్తారు 5 lakhs. బిల్డర్ కూడా వాపస్ ఇవ్వడు. సో అలా నష్టపోతూ ఉంటారు. దాంతోపాటు పరువు అందరితోని చెప్తారు. సో పరువు మొత్తం పోతుంది. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ముందుగానే బ్యాంక్ వెళ్ళి మీ ఆదాయం అంటే ప్రూఫ్లు, ఇన్కమ్ ప్రూఫ్ అవి ఇవి అన్నీ చూపించి నాకు ఎంత లోన్ వస్తుందో చెప్పండి అని అడగండి. వాళ్ళు చెప్తారు. దీన్నే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్ అంటాం. వాళ్ళు మొత్తం చూసి ఓకే బాగుంది శాలరీ అని చెప్పి 50 లక్షలు వస్తుందని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు వెళ్ళి కొనుక్కోండి. మీకు అర్థమవుతుంది 50 లక్షలు వస్తుంది కాబట్టి 50 లక్షల్లో కొనాలి. 30 లక్షలు వస్తే 30 లక్షల్లోనే కొనుక్కోవాలని చెప్పి మీకు ఐడియా వస్తుందన్నమాట. ఇది మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, ఎంత కావాలో చూసుకోండి, అప్పుడు మాత్రమే హోమ్ లోన్ని తీసుకోండి. ఒకవేళ కావాలంటే బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే నెట్లో కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ కొట్టా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లిక్ చేసా. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. మీ జీతం ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఎంటర్ చేసా. సో మీ జీతం ఒకవేళ 50,000 అయితే మీకు వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం 30 lakhs వరకు లోన్ వస్తుంది. అర్థమైందా? సిబిల్ స్కోర్ బాగుంటే 30 లక్షల వరకు లోన్ అయితే వస్తుంది. ఈఎంఐ 22,500 రూపాయలు. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ చాలా లోన్స్ ఉన్నాయనుకోండి, పర్సనల్ లోను అది ఇది చాలా ఉన్నట్లయితే ఎంటర్ చేయండి ఇక్కడ అదర్ ఈఎంఐస్. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 రూపాయల్లో మీరు 10,000 ఈఎంఐ కడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీకు వచ్చే లోన్ 16,50,000 మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ చాలా లోన్స్ ఉన్నాయి, ఈఎంఐ కడుతూ ఉన్నాం, అందుకని చెప్పి మనకి వచ్చే లోన్ తగ్గిపోతుంది. సో చెక్ చేసుకొని ఇదంతా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే లోన్ అయితే మనం తీసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మాత్రమే ఎంత లోన్ వస్తుందో తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్టీని చూస్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ మొత్తం చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక కొటేషన్ ఇస్తారు. ఆ కొటేషన్ని మళ్ళీ మనం బ్యాంక్లో ఇవ్వాలి. అప్పుడు మాత్రమే లోన్ అన్నది శాంక్షన్ అయితే అవుతుంది. ఇదన్నమాట ఫస్ట్ క్వశ్చన్. ఇంకా సెకండ్ క్వశ్చన్, నా జాబు స్టేబుల్గా ఉందా లేదా, నా జాబు సెక్యూర్గా ఉందా లేదా అని చెప్పి మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి. మీకు తెలుసు కదా మీ జాబ్ ఎలాంటిదో. ఒకవేళ ఫ్యూచర్లో నా జాబ్ ఉండదు, పీకేస్తారు, లేకపోతే నా కంపెనీ బాగాలేదు, నాకు జాబే ఉండదు ఫ్యూచర్లో అనుకున్నట్లయితే తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడైతే జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, దాన్ని చూసిస్తారు. రేపొద్దున్న ఆ జాబ్ లేకపోతే ఎవరు కడతారు ఈఎంఐస్? ఫర్ ఎగ్జాంపుల్ 50,000 జీతం, మనం కనుక ఒక 30 lakhs వరకు తీసుకున్నట్లయితే లోన్ని మనం కట్టాల్సింది 22,500. మనకు వచ్చేదే 50,000, అందులో 22,500 కట్టాలి. రేపొద్దున్న ఆ 50,000 రాకపోతే, ఆ జాబే లేకపోతే ఎవరు కడతారు? సో అందుకని చెప్పి మన జాబ్ మంచిగా ఉండి స్టేబుల్గా ఉంటే మాత్రమే, సెక్యూర్గా ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఈ లోన్ అందరికీ వస్తుంది, కాకపోతే ఏజ్ అన్నది 21 to 65 మిడిల్లోనే ఉండాలి. దాంతోపాటు ఒకవేళ మనమే కనుక విలేజెస్లో ఉన్నట్లయితే 10,000, తక్కువలో తక్కువ 10,000 ఉంటే చాలు జీతం. అదే సిటీస్లో ఉంటే 20,000 ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మన యొక్క సాలరీ స్లిప్స్, గత 3 నెలలుగా ఏమైతే శాలరీ స్లిప్స్ ఉన్నాయో అది చూపించాలి. అండ్ లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, మన బ్యాంకు యొక్క స్టేట్మెంట్ని చూపించాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఐటీ రిటర్న్స్,
ఐటీ రిటర్న్స్ కూడా చూపించాలి. కొన్ని బ్యాంక్స్లో అవసరం లేదు. ఒకవేళ మనమే కనుక జాబ్ చేయడంలా కానీ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాం, కంపెనీ ఉంది, అలాంటప్పుడు లోన్ అయితే వస్తుంది. అలాంటప్పుడు మనకి మన వ్యాపారం ద్వారా ప్రతి సంవత్సరం తక్కువ 2 లక్షలైనా జనరేట్ అవ్వాలి. ఇన్కమ్ 2 లక్షలు జనరేట్ అయితే మాత్రమే వస్తుంది, లేకపోతే రాదు. మెయిన్ థింగ్ సిబిల్ స్కోర్. మన యొక్క సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. మనం జాబ్ చేస్తున్నట్లయితే ఫామ్ 16 ఖచ్చితంగా చూపించాలి. మనమే కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే బ్యాలెన్స్ షీట్ని ఖచ్చితంగా చూపించాలి, ఐటీ రిటర్న్స్ని కూడా చూపించాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, నేను సింగిల్గా అప్లై చేయాలా లేకపోతే నా వైఫ్ని కో బోరోవర్గా పెట్టుకొని అప్లై చేయాలా? ఒకవేళ మీకంటూ శాలరీ అదేవిధంగా సిబిల్ స్కోర్ ఎక్కువ ఉన్నట్లయితే సింగిల్గా అప్లై చేయండి, ఎక్కువ లోన్ వస్తుంది. అదే తక్కువ ఉన్నట్లయితే సిబిల్ స్కోరు ఆదాయం, అలాంటప్పుడు మీ వైఫ్ని కో బోరోవర్గా పెట్టుకొని అప్లై చేయండి. అలా అప్లై చేసినట్లయితే ఆమె యొక్క ఇన్కమ్ మన యొక్క ఇన్కమ్ 2 చూస్తారు బ్యాంకు వాళ్ళు. ఓకే, ఇతనికి ఎంత, ఆమెకంత, ఓకే ఎక్కువ ఉంది ఇవ్వచ్చు అని చెప్పి కాస్త ఎక్కువ లోన్ రావడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? మీకు 2 తక్కువ ఉన్నట్లయితే కో బోరోవర్ని పెట్టుకొని అప్లై చేయండి. అలాంటప్పుడు కాస్త ఎక్కువ లోన్ తక్కువ వడ్డీకి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇంకొక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, అసలు నాకు డౌన్ పేమెంట్ కట్టే అంత కెపాసిటీ ఉందా లేదా అని క్వశ్చన్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డౌన్ పేమెంట్ 5 lakhs, 10 lakhs, 20 lakhs లేకపోతే 7 lakhs, ఈ విధంగా చాలామంది కడుతూ ఉంటారు. అంత డబ్బు కట్టే అంత కెపాసిటీ లేకుండా దానికి కూడా నాకు లోన్ కావాలి, పర్సనల్ లోన్ కావాలి అనుకున్నట్లయితే అసలు మర్చిపోండి. డౌన్ పేమెంట్ కట్టే అంత కెపాసిటీ ఉంటే మాత్రమే హోమ్ లోన్కి అప్లై చేయండి, లేకపోతే చేయకండి. ఇదన్నమాట. ఇంకా తర్వాత క్వశ్చన్, నేను అసలు హోమ్ లోన్ని ఎందుకు తీసుకుంటున్నా? ఇన్వెస్ట్మెంట్ కోసమా లేకపోతే అవసరం ఉందా అని చెప్పి క్వశ్చన్ వేసుకోండి. అసలు ఇల్లే అవసరం లేకపోతే అప్లై చేయకండి. ఎందుకు కట్టాలి వడ్డీ? అవసరం లేకుండా ఇంటిని కొనుక్కొని ఎందుకు వడ్డీ కట్టాలి? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఓకే, ఇన్వెస్ట్మెంట్ కోసం ఫ్లాట్ అయితే తీసుకోకండి, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ అయితే వద్దు. ఇండివిజువల్ హౌసు లేకపోతే స్థలం ఇలాంటివి అయితే కొనుక్కోండి, హోమ్ లోన్ వస్తుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంటే అనుకున్నట్లయితే ఫ్లాట్ అయితే వద్దు. నాకు వద్దండి ఇల్లు, చాలా ఇల్లు ఉన్నాయి, ఖాళీగా పెడతా అనుకున్నట్లయితే అస్సలు అప్లైయే చేయకండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, థంబ్ రూల్. ఎంత లోన్ కావాలి? మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉందో దానికన్నా 5 రెట్లు మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అనుకోండి యాన్యువల్ ఇన్కమ్, 10 lakh into 5 50 lakhs, అంతవరకు మాత్రమే లోన్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నట్లయితే అయిపోయినట్టే, ఆర్థికంగా ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. అదేవిధంగా ఈఎంఐ, మనకి ఎంతైతే శాలరీ వస్తుందో దానిలో 40% కన్నా ఎక్కువ ఉండకూడదు. గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి జీతం, 40% అంటే 40,000 కన్నా ఎక్కువ ఈఎంఐ కట్టకూడదు. అది గమనించండి. అండ్ లాస్ట్ వన్, అసలు సరైన లోన్ని తీసుకుంటున్నానా లేదా? ఏదో మా ఇంటి పక్కన మా ఊరిలో ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటున్నానా? సరైన లోన్ అంటే మీరు రీసెర్చ్ చేయాలి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ బ్యాంకులో తక్కువ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6.4% ఉంది. ఎప్పుడు మనకి ఆదాయం అదేవిధంగా సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్లయితే మాత్రమే 6.4%, లేకపోతే 7%, 8% ఈ విధంగా ఉంటుంది. సరైన లోన్ని ఏ విధంగా ఎంచుకోవాలంటే అన్ని బ్యాంక్స్కి వెళ్ళి రీసెర్చ్ చేయండి, లేకపోతే ఆన్లైన్లో కూడా లభిస్తుంది. ఆల్రెడీ వీడియో చేసా, వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. సో మొత్తం చూసుకొని ఏ బ్యాంకులో అయితే వడ్డీ, ప్రాసెసింగ్ ఫీ అంటే బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇస్తున్నందుకు ఛార్జ్, ప్రాసెసింగ్ ఫీ, ప్రీ క్లోజర్ ఛార్జెస్, ప్రీపేమెంట్ ఛార్జెస్, ఇవన్నీ ఏ బ్యాంకులో అయితే తక్కువ ఉన్నాయో ఆ బ్యాంక్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి, లేకపోతే నష్టపోతారు. ఈ క్వశ్చన్స్కి మీ మనసు జవాబు ఇచ్చినట్లయితే మాత్రమే అప్లై చేయండి, లేకపోతే చేయకండి. ఇంకొకటి, ట్యాక్స్ బెనిఫిట్స్. మనం చాలా విధాలుగా ట్యాక్స్ అయితే ఆదా చేసుకోవచ్చు మనం కనుక హోమ్ లోన్ తీసుకున్నట్లయితే. మీరు కనుక ట్యాక్స్ కోసం మాత్రమే, ట్యాక్స్ ప్లస్ రిక్వైర్మెంట్ కూడా ఉంది అలా అనుకున్నట్లయితే తీసుకోండి. ఎందుకంటే ట్యాక్స్ని కూడా చాలా విధాలుగా మనమైతే ఆదా చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా ఆదా చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేసా, వీడియో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇదన్నమాట మ్యాటర్.
నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని. ఈ యాప్లో 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. హోమ్ లోన్ కోర్స్, పీపీఎఫ్, పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఇలా చెప్పుకుంటూ పోతే 700 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.